ఇక ప్రపంచమంతా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ కోసం ఎదురు చూశారు. చివరి గంట ముందు సీజ్ ఫైర్ అని ప్రకటన చేశారు. ట్రంప్ ప్రకటనతో ఎలా ఉండబోతుందన్న ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒప్పందం కుదరకపోతే ఓ నాగరికత నశిస్తుందని చెప్పారు. దాన్ని వెనక్కు తీసుకురావడం ఎప్పుడూ సాధ్యం కాదని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలతో భీకర దాడులు తప్పవనే ఉత్కంఠ మొదలైంది. అమెరికా సైన్యం ఇరాన్పై విరుచుకుపడేందుకు ట్రంప్ ప్లాన్లు సిద్ధం చేశారు. వంతెనలు, విద్యుత్ కేంద్రాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలపై దాడులకు టార్గెట్ లిస్టు సిద్ధం చేశారు. అంతకుముందు టెహరాన్ సమీపంలోని ఒక భారీ వంతెనను ధ్వంసం చేశామని, జరగబోయే విధ్వంసానికి అదే నిదర్శనమంటూ ట్రంప్ ప్రచారం కూడా చేశారు. ట్రంప్ బెదిరింపులను ఇరాన్ సీరియస్గా తీసుకుంది. తనతో పాటు దేశ ప్రజలు ప్రాణత్యాగానికి సిద్ధమని ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియన్ ప్రకటించారు. ప్రజలు మానవహారంగా ఏర్పడ్డారు. 48 ఏళ్లుగా అమెరికా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతూనే ఉందని, వాటికి తలొగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇక అనేక నాటకీయ పరిణామాల మధ్య పాకిస్తాన్లో మరో ప్రయత్నం జరిగింది. 2 వారాల పాటు కాల్పుల విరమణ ఇవ్వాలని, ట్రంప్ను హర్ముజ్ తెరవాలని ఇరాన్ను ట్యాగ్ చేస్తూ పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. మరోవైపు ఇంకో బ్యాక్ స్టోరీ కూడా నడిచింది. 10 పాయింట్ల కండిషన్లను మధ్యవర్తుల ద్వారా ఇరాన్ చేరవేసింది. వైట్ హౌస్ భవనంలో క్లోజ్డ్ డోర్ మీటింగ్ జరిగింది. ఈ సమయంలో ట్రంప్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. డెడ్ లైన్కు 90 నిమిషాల ముందు పోస్ట్ పెట్టారు. హర్ముజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి 2 వారాల గడువు ఇచ్చేందుకు కాల్పుల విరమణకు అంగీకరించానని ప్రకటించారు అగ్రరాజ్య అధ్యక్షుడు. ఆ 10 పాయింట్ల ప్రతిపాదనలు చర్చలు జరపడానికి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ వెంటనే ఇరాన్ స్పందించింది. తమ దేశంపై దాడులాగితే తమ సాయుధ బలగాలు సమన్వయంతో హర్ముజ్లో నౌకల రాకపోకలకు అనుమతి ఉంటుందని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరగ్చీ వెల్లడించారు. ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయిన ప్రపంచం వెంటనే ఊపిరి పీల్చుకుంది. ఆ ఎఫెక్ట్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. సూచీలు అమాంతం దూసుకెళ్లాయి. కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా ఇరాన్ వైపు నుంచి ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల మీదకు క్షిపణులు దూసుకెళ్లాయి. కాల్పుల విరమణ ఉత్తర్వులు చేరడంలో ఆలస్యం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తి ఉండొచ్చని సంబంధిత అధికారులు వెల్లడించారు. మొత్తంగా అన్నీ కలిసి భారీ వినాశనాన్ని ఆపేశాయి. أنا صراحة ما تعرف